ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఈ ఉదయకాలమందు మరలా ఒక్కసారి ప్రభు సన్నిధానంలో కూడి ఆయన శ్రేష్టమైన వాక్కును ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై వేలాది వేల వందనాలు. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రజలందరూ కూడా ఒకే భాష మాట్లాడేటటువంటి వారు. అక్కడ వేరే భాషలు ఏవి కూడా లేవని బైబిల్ చాలా నిక్కచ్చిగా చెప్తూ ఉంది. అంటే ఆదాము ఏదెనులో దేవునితో మాట్లాడినటువంటి భాషే ఈ 11వ అధ్యాయంలో వరకు అదే మాట్లాడు. దేవుడు ఆదామువ, వారి తరువాత ఆదాము హవ్వ, కయ్యను, హేబేలు, షేతు వారి సంతానం ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చారు. ఈ 11వ అధ్యాయం వరకు దేవుని భాషే ప్రజలు మాట్లాడుతూ వచ్చారు. ఆదికాండం 11వ అధ్యాయం 2వ వచనంలో వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారి కనబడును, అక్కడ వారు నివసించి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆ రోజున వారు తూర్పున ప్రయాణమైపోయారు అని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో చదువుకున్నట్లయితే తూర్పు భాగము చాలా ప్రశస్తమైంది. మలాకి 4లో చెప్తాడు తూర్పున అని చెప్తూ, నీతి సూర్యుడు ఆయన తూర్పున ఉదయిస్తాడని. అంటే యేసుప్రభుని నీతి సూర్యుడు అన్నారు. ఆయన దిక్కు తూర్పు భాగమని మనకు అర్థమవుతుంది. అయితే ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనంలో కయ్యను ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో అని వాక్యం సెలవిస్తాడు. ఆయన నోదు దేశమునకు వెళ్ళెను అని చెప్పి ఏదేనుకు తూర్పు దిక్కుగా అనని. ప్రియులరా, గమనించవలసినటువంటి విషయం, ఏదేను తూర్పుగా ఉన్నటువంటి నోదు అనగా ఎర్రని అని అర్థం. ఈ రోజున దేవుని సన్నిధానంలో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రభు అబ్రహాము బేతేలుకు తూర్పుననున్న కొండ చేరి అనే వాక్యం సెలవిస్తుంది. తూర్పున కొండ చేరి అంటే బైబిల్లో చెప్పబడిన మాట. అబ్రహాము బేతేలుకి హాయికి మధ్యన ఆయన గుడారం వేసి అక్కడ బలిపీఠమును కట్టాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము గమనించాల్సింది, తూర్పు భాగము అంటే తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుల వారి జననపు దినాన యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అన్వేషణ చేస్తూ వచ్చారు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, వీరు తూర్పు ప్రాంతముగా బయలుదేరి షీనారు మైదానము అని చెప్పాడు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద మైదానాన్ని వాళ్ళు కనుగొన్నారు. అక్కడ వాళ్ళు ఒక ఆలోచన చేశారు. షీనారు అనేటటువంటి మాటకు బబులోను దేశమంతా అని అర్థం. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఆ బబులోను దేశం వాస్తవంగా దేవునికి విరోధమైనటువంటి జనం కూడుకున్న స్థలమని వాక్యంలో చెప్పబడింది. కారణం 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కూషు కుమారుడైన నిమ్రోదు అనేటటువంటి ఒక వ్యక్తి భూమి మీద పరాక్రమశాలి, ప్రజలందరినీ ఆయన కూడగట్టుకొని ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని చేద్దామనే ఉద్దేశంతో ఆ దేవునికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం, పని చేయడం జరిగేది. ఆయనే ఈ స్థలంలో ఆ షీనారు అనేటటువంటి ఆ దేశంలో మైదానాన్ని కనుగొని అక్కడ వారు నివసిస్తూ మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు అని చెప్పారు. పూర్వము రాళ్లతో వారు భవనాలు నిర్మించుకుంటూ వచ్చారు. అయితే దేవుని యొక్క ఆలోచన రాళ్లతో కట్టుకోవడం. అయితే మనుషుడు మట్టితో ఇటుకలను చేసి వాటిని కాల్చి వాటితో మనం భవనం కడదామని వారు ఆలోచన చేశారు.
దేవుని ఆలోచన రాతితో నిర్మాణం, మనిషిని ఆలోచన మట్టితో నిర్మాణం. అందుకనే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. రెండవది వారు చేసిన మాట ఏమిటంటే, వాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను అని చెప్పాడు. ఆ దినమున బురదతో వారు ఇల్లు కట్టుకుంటూ వచ్చారు. తరువాత వారు మట్టికీలుతో ఇళ్లను కట్టారని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా వారు ఆలోచించడం అక్కడే ప్రారంభమయ్యాది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులని ప్రభు స్పష్టంగా సెలవిచ్చాడు. ఈ రోజును కూడా చాలామంది పేరు సంపాదించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం మన భూమి మీద పుట్టించినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క నామమునకు మహిమ కలగకపోగా మనుషులే పేరు సంపాదించుకొని మేము ఇంత గొప్పవారం అంత గొప్పవారం అని చెప్పుకునే రోజులు నిజంగా మనం చూస్తూ ఉన్నాం. అది సేవకులలో కూడా కనిపిస్తూ ఉంది. దైవ జనాంగమా, ఎప్పుడు కూడా మనల్ని సృష్టించిన దేవుని కంటే గొప్పవారుగా కనిపించాలనే ఆలోచన నరునికి మంచిది కానే కాదు. అందుకు ప్రవక్త ఈ రీతిగా చెప్తాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే అని చెప్పాడు. మనం ఏం చేసినా, ఒకవేళ నిర్మాణమైనా, లేకపోతే మనం చేసే పని అయినా, లేక మన ఉద్యోగమైనా, లేకపోతే భూమి మీద మనం ఏ కార్యం చేసినా అది మనల్ని సృజించిన గొప్ప దేవునికి ఘనత వచ్చేటట్టుగానే చేయాలి. ఆయన మహిమని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఘనతని మనం ఆరోపించకూడదు, మనము తీసుకొనకూడదు. అది ఒక్కనాటికి తగినది కాదు. అయితే వారు చేసిన పని ఏమిటంటే, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండిని మాట్లాడుకొనగా అని వాక్యం సెలవిస్తుంది. వారు ఆలోచించిన మరొక ఆలోచన ఏమిటంటే, మనము భూమి అందంతటా చెదరిపోకుండా అని అన్నాడు. దేవుని ఆలోచన ఏమిటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. దేవుని ఆలోచన ప్రజలు విస్తరించాలని, భూమిని అంతటిని కూడా నింపాలని. అయితే వీరు దేవుని ఆలోచనకు భిన్నంగా ఆలోచిస్తున్న సమాచారం ఏమిటంటే, భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ ఒక శిఖరం గల ఒక గోపురాన్ని కట్టెదము అని అనుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా కట్టి పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. దేవునికి విరోధంగా వేటాడినటువంటి నిమ్రోదు దేవుని ఆలోచనలకు, దేవుని వాగ్దానాలకు భిన్నంగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నో పర్యాయాలు దేవుని చిత్తాన్ని జరిగించాల్సినటువంటి ఆయన చిత్తానికి భిన్నంగా మనం పనులు చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. దేవునికి భిన్నమైన ఆలోచనలు చేసి మన ఆత్మీయ జీవితాన్నే కాదు, ఆఖరికి మన భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటున్న వ్యక్తులు లెక్కలేనంత మంది ఉన్నారు. ఈయన మనం భూమి అందంతటా చెదరిపోకూడదు, ఒకే దగ్గర ఉండాలి. రెండవది, ఒక పట్టణాన్ని కట్టాలి. మూడవది, ఒక గోపురాన్ని, ఆకాశమునంటూ ఎత్తైన గోపురాన్ని కట్టాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ రోజున కూడా అలాగే ఉంది. ప్రపంచంలో అక్కడక్కడ పెద్ద పెద్ద గోపురాలు కట్టి, మా దేశంలో ఇంతెత్తు గోపురం ఉందని, అంతెత్తు గోపురం ఉందని మాట్లాడుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే, ఆ దేశానికి పేరు రావాలని. ఫ్రాన్స్లో ఒకటి ఉంది, అమెరికాలో ఒకటి ఉంది, దుబాయ్లో కూడా ఒకటి ఉంది. ఈ రీతిగా ఎత్తైన గోపురాలు కట్టి, మా దేశంలో ఈ గోపురాలు ప్రపంచంలో లేనంత ఎత్తైన స్థానంలో ఉన్నాయి అని వారి గొప్ప గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గోపురం కట్టారేమో కానీ ఆకాశాన్ని అంటుకోవటానికి వీలు కాని కార్యం కదా. ఎందుకు ఆకాశాన్ని అంటుకోలేం అనే ఆలోచన కలిగితే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమని చెప్పారు. ప్రభువు కూర్చున్న స్థలం ఆకాశం, ఆయన పాదపీఠమే భూమి. కాబట్టి
ఆ కృపగల దేవుని పాదాల చెంత నరుడు జీవించవలసిన వాడు. అంటే ఈ భూమి మీదనే మనం ఉంటున్నాం. మనం ఎంత ఎదిగినా, ఎంత చదువుకున్నా, ఎంత తెలిసినా, ఎంత తెలుసుకున్నాననుకున్నా, చంద్రమండలానికి వెళ్ళినా, అంగారకుడి దగ్గరికి వెళ్ళినా, సముద్రము అట్టడుక్కు వెళ్ళినా, భూమి అగాధంలో ఉన్నటువంటి స్థలాలలో ఉన్న ఖనిజాలు కనుక్కున్న మనుష్యుడు ఎక్కడి వాడంటే ఆయన పాదపీఠం దగ్గర ఉన్నవాడు. అంటే నేల ఉన్నవాడే. మనుష్యుడు ఎప్పుడు మట్టివాడే. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, మనుష్యుడు మరణించిన తరువాత మట్టికిని ఆత్మ తాను దయచేసిన దేవుడి వద్దకు వెళుతుంది అని చెప్పారు. ప్రియులారా, భూమి మీద మనం ఎంత గొప్పవారమైనా మనం మట్టివారమనే సంగతి మర్చిపోకూడదు. అందుకే దేవుని ఎదుట మనం నిలబడి ఆయనకు భిన్నంగా ఆలోచించే ఆలోచనలు కానీ, ఆయనకు రావాల్సిన గొప్పతనాన్ని మనము సంపాదించుకోవడం కానీ, ఇలాంటివన్నీ సాతాను సంబంధమైన కార్యాలు. అవి మాని మనం ఏం చేసినా ప్రభువుకి మహిమ రావాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో మనం మాట్లాడుకోవాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచుకుని ఏ పనినైనా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు అని అనుకున్నారు. అంటే దాని అర్థం మనుషులందరూ ఒకే భాష, ఒకే పలుకుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏ పనైనా చేయగలరు. వారు చేసేటటువంటి పనికి ఆటంకం ఉండదని దేవుడు ఆలోచన చేశాడు. మనుషులను గూర్చి దేవుడు ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి, కానీ మనుషులను గూర్చి దేవుడు ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు. మొట్టమొదట నోవహు దినాలలో ఆయన అన్నాడు, నరుని హృదయము పుట్టినప్పటి నుండి చెడ్డది అని అన్నాడు. ఇప్పుడు తిరిగి మనుషులందరూ ఒక భాష, ఒక పలుకు మాట్లాడుతున్నారు. వారు ఏమైనా చేస్తారు, వారు చేసే పనికి ఆటంకం ఏమీ ఉండదని కూడా అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు గమనించండి, ప్రభు మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయం చెడ్డదనుకుంటున్నాడా? ప్రభు మిమ్మల్ని చూసినప్పుడు వారినా చేయగలరు, వారు చేసే పనికి ఆటంకం లేదు అని అనుకుంటున్నాడా? మీరు కూడా ఎన్నో పర్యాయాలు నాకు ఆటంకం ఎవరున్నారు, నాకు అభ్యంతరం చెప్పేవారు ఎవరు, నేనేమైనా చేయగలను అని చాలా అతిశయంతో మాట్లాడుతూ ఉంటాం. మానవుడు అతిశయించి మాట్లాడే మాట కానీ, చేసే పని కానీ వాని జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ రీతిగా కాకుండా ప్రభు చిత్తమేదో ఎరిగి మనం జీవితాం. ఆ తరువాత ఆయన మన పట్ల కృప చూపెట్టి మేలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.